హలో వెల్కమ్ టు మై ఛానల్. అదే ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? డే 1 మూవీ. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నాకు బాగా ఇష్టమైన మూవీస్ గురించి చెప్తాననేసి. సో నాకు బాగా ఇష్టమైన మూవీ, ఎప్పుడు నిలిచిపోయే మూవీ, ఈ మూవీ వల్ల నేను ఆ హీరోకి ఫ్యాన్ కూడా అయ్యాను. సో ఆ మూవీ పేరే కలేజా. సో కలేజా మూవీ అనేది అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ నా కెరీర్లో. ఎందుకంటే నేను ఈ మూవీ చూసిన టీవీలో. సో నాకు తెలిసి నాకు 8-7 ఇయర్స్ ఉన్నప్పుడు టీవీలో చూసాను. అప్పటికి నేను థియేటర్కి ఒకటే 2 సార్లు పోయాను. నాకు అప్పుడు సినిమా అంటే ఏందో తెలియదు. అంటే లైట్గా తెలుసు, హీరో ఫైట్ అంతే. కానీ కలేజా మూవీ చూసినప్పుడు నేను మాత్రం అసలు ఆ హీరో ఫ్యాన్ అయిపోయినాయా. అప్పటికి నాకు అంత ఆ సినిమా అర్థం కూడా కాలేదు, కానీ ఎందుకు ఆ హీరో కానీ నాకు బాగా నచ్చింది. ఆ హీరో పర్ఫార్మెన్స్ అనేది అప్పటికి చాలా బాగా నచ్చింది. దాని తర్వాత ఇంకా మా నాన్న మహేష్ బాబు అని చెప్పడము, తర్వాత వాళ్ళు వీళ్ళు చాలామంది మా ఫ్యామిలీలో అందరూ మహేష్ బాబు అంటే ఇది సినిమాలు అన్నీ చెప్పిన తర్వాత నాకు ఇంకా మహేష్ బాబు గారు అంటే ఒక వేరే లెవెల్ ఇష్టం అయిపోయింది. ఒక ఇన్స్పిరేషన్ అయిపోయింది. ఒక సూపర్ స్టార్ లేదా ఒక సూపర్ హీరో ఎలా అనిపిస్తుంది మనకు ఆ వయసులో. సో అలా నాకు మహేష్ బాబు గారు అంటే అనిపించింది. ఆ సినిమాతోనే నేను ఆయనకి ఫ్యాన్ అయిపోయాను. అసలు వేరే లెవెల్. నాకు కలేజా మూవీ అంటే ఇప్పటికీ ఒక టీవీ ఎన్నిసార్లు వేసినా చూస్తాను. అలాగే ఫోన్లో కూడా ఇప్పటికీ ఉంది. నేను డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడైనా లోలో ఉన్నప్పుడైనా నా ఫోన్లో డేటా అయిపోయినా కలేజా మూవీ చూడని రోజంటూ లేదు. ఆల్మోస్ట్ నెలలో ఒక 20 టైమ్స్ చూస్తాను కలేజా మూవీ. సో అంత ఇష్టం. ఇంకా నాకు సినిమా గురించి తెలిసినాక దాని తర్వాత ఇంకా నేను ఆ సినిమా చాలా బాగా అర్థం చేసుకున్నాను. ఎస్పెషల్లీ దాంట్లో మహేష్ బాబు కామెడీ ఉంటుంది తప్ప అసలు వేరే లెవెల్. ది బెస్ట్ కామెడీ దాంట్లో ఇచ్చేసాడు తప్ప మనకు అప్పుడే కలేజా మూవీలోనే. అసలు ది బెస్ట్ కామెడీ ఇచ్చేసాడు మహేష్ బాబు గారు. అసలు వేరే లెవెల్ ఆ సినిమాలో. మహేష్ బాబు గారు కామెడీ అయినా, ఆ డైలాగ్స్ అయినా, అసలు పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. సినిమా చాలా బాగుంటుంది తప్ప. ఒక కథ మీద వెళ్తూ ఉంటుంది. ఆ కథలోనే బ్రేక్ వేస్తూ ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చాలా బాగా రాసుకున్నారు త్రివిక్రమ్ గారు. చాలా మంచి సినిమా. అది ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు, కానీ నాకైతే చాలా మంచి సినిమా. సో మీలో కూడా కలేజా సినిమా చాలా మంచిది అనుకున్న వాళ్ళు, అలాగే కలేజా సినిమా వాళ్ళు చాలా మంది ఇన్స్పిరేషన్ అయిన వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు కింద కామెంట్లో పెట్టండి. నాకైతే కలేజా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. నా మైండ్లో ఎప్పటికి వచ్చే మూవీ కలేజా ఇస్ నెంబర్ 1. సో నా మైండ్లో కొన్ని మూవీ చెప్పండి రా తెలుగు మూవీస్ అంటే నాకు ఫస్ట్ వచ్చేది కలేజా. సో మీకు కూడా అలా ఉంటే కింద కామెంట్లో పెట్టండి చేస్తాను. కలేజా మూవీస్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఆ స్టోరీ అయినా, ఎస్పెషల్లీ బీజే అయితే మనీష్ శర్మ గారు వేరే లెవెల్ కొట్టారు. అండ్ ఆ సాంగ్ ఒకటి ఉంటుంది, నా సదాశివ ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అయితే ఇప్పటికి మా నాన్న ఫోన్ రింగ్ టోను ఆ సాంగే పెట్టమంటాడు. మార్చలేదు. సో అంత ఇష్టం ఆ సాంగ్. చాలా బాగుంటుంది. అసలు వేరే లెవెల్ ఆ సినిమా. నాకైతే బాగా ఇష్టం. స్టోరీ అయినా, మహేష్ బాబు యాక్టింగ్ అయినా, అసలు ఆ సినిమాలో పీక్స్ అంటే పీక్స్. సో ఇది నాకు మైండ్లోకి వచ్చే ఫస్ట్ మూవీ. సో నెక్స్ట్ ఇంకొక డేలో ఇంకొక మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.